కలిగిన తర్వాత వీళ్ళకి ఇంకేం కలుగుతుంది అంటే భాగవత భక్తులను ఆశ్రయించిన తర్వాత వీరికి ఆచార్య సమాజ యోగ్యత కలుగుతుంది, ఆచార్యులకి ఆశ్రయించడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడు దయామయుడు, భగవంతుడు మన పట్ల పరిపూర్ణమైనటువంటి కృపా వాత్సల్యం కలిగినటువంటి వాడు. కానీ మనం ఆ విషయాన్ని సుందరగా అట్లాంటి వాడు ఏం చేస్తాడంటే తనలాంటి గుణాలు కలిగినటువంటి వాడిని ఆచార్యుడిగా మన దగ్గరికి పంపిస్తాం. మనం ఏమనుకుంటామంటే ఆ ఆచార్యుడు మనలాగానే మనలాగానే 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, మనలాగానే అన్ని అవయవాలు మనలాగానే ఉన్నాయి, కాబట్టి అతన్ని మనం ఆశ్రయించడం ఎందుకు అని చెప్పి అతను దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈ ఆచార్యుడు చేస్తాడు హోటళ్ళలో చూసి వస్తున్నారు. దగ్గర తీసుకోపోగండి, మంచిగా తీసుకో, మంచిగా తీసుకో అమ్మ. కొంచెం సైడ్ ఇవ్వరండి మేడం. మా వైఫ్ వస్తుంది.